హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్టీహెచ్ అప్డేట్స్. సో కొన్ని గ్రేస్ మార్క్స్ డౌట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఈ వీడియోస్లో ఇలాగా. అండ్ సో సాయి తేజ బ్రో 2-1 రీకరెక్షన్కి అప్లై చేశాను. గ్రేస్ మార్క్స్కి అప్లై చేయొచ్చా లేదా రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయమంటారా? నాకు పిఎస్సి సిఎంఎం ఫాస్ట్గా కావాలి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే లైక్ ఆర్సీఆర్వి కరెక్షన్స్ అయితే మీరైతే పెట్టారు కదా. సో మెయిన్లీ మనకి ఇంకొక 1 మంత్లో ఆర్సీఆర్వి రిజల్ట్ అయితే వస్తాయి. సో దాని తర్వాత మీరైతే గ్రేస్ మార్క్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాతనే మనకి ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే వస్తుంది. సో బెటర్ ఒకవేళ మీరు క్లియర్ సో దానివల్ల డైరెక్ట్గా ఒకవేళ ఒకటే సబ్జెక్ట్ ఉంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు కదా. లైక్ మళ్ళీ ఈ గ్రేస్ మార్క్స్ తోటి పని ఏమి ఉండదు. ఒకవేళ ఆ సబ్జెక్ట్ క్లియర్ అయింది అనుకోండి, ఆ సబ్జెక్ట్ తోటి పనే లేదు కదా గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తానికి. సో మెయిన్లీ మనకైతే రిజల్ట్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. అది రీకరెక్షన్ అయినా, రీవాల్యుయేషన్ అయినా, ఫోటో సప్లీ రిజల్ట్స్ అయినా, ఏ రిజల్ట్ అయినా వచ్చేదాకానైతే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాతనే మీరైతే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బ్రో ఫ్రమ్ యూనివర్సిటీ వీ గాట్ అప్డేట్స్ అబౌట్ గ్రేస్ మార్క్స్. సో ఆల్రెడీ గ్రేస్ మార్క్స్ గురించి అప్డేట్ కావాలంటే మనకి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ రావాలి. సో ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే మనకి గ్రేస్ మార్క్స్ నుంచి అయితే అప్డేట్ వస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ మనకి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. 30 ఫర్ రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీ యూనివర్సిటీ, మీ కాలేజెస్లో వెళ్ళి అడగండి. లైక్ దే ఆర్ ఆల్రెడీ అప్లయింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్. అండ్ చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళు కూడా పీసీసీఎంఎం అనేది ఆల్రెడీ కొందరికి అయితే వచ్చేసినాయి. సో మీరైతే చూసుకోవచ్చు. స్టిల్ మీరు ఇంకా ఈ ఎన్ని ఉన్నాయి అనే కార్డ్ని ఉన్నారు. అండ్ మనకు ఆల్రెడీ 4-1 ఆర్సీ రిజల్ట్స్. సో 4-1 ఆర్వీ అండ్ ఆర్సీ రిజల్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్లో ఎప్పుడైనా డిక్లేర్ కావచ్చు. బికాజ్ ఆల్రెడీ మనకి బీఫార్మసీ వాళ్ళ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయినాయి. సో బీఫార్మసీ కంటే ముందే మన బీటెక్ రిజల్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ మంత్ 15th or 20 లోపల మనకి ఈ 4-1 ఆర్సీఆర్వీ రిజల్ట్ అయితే డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ శిరీష బ్రో, నాకు 2 సప్లీస్ ఉన్నాయి. R18 బ్యాచ్ M2 ఇంటర్నల్ 17 అండ్ ఎక్స్టర్నల్ 16 వచ్చాయి. సిఓఎస్ఎంలో 21 ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అండ్ 12 వచ్చాయి బ్రో. నేను ఎలిజిబులా? క్లియర్ అయిపోతాయా? ఓకే, 12 అంటే 17 ఎక్స్టర్నల్. సో ఎస్, యూ కెన్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్. సో ఎలిజిబుల్ అవుతావు, నో ప్రాబ్లం, దెర్ ఈజ్ నో ఇష్యూ ఫర్ దాట్. Bro, I am R18 lateral entry student from the 2021 to 24 backlogs. I'm currently having 3 backlogs. Am I eligible for applying for the grace marks or not? So it is depends upon the Chintu. It is depends upon the marks only. Like if you're having 3 subjects also, బట్ ఆ 3 సబ్జెక్ట్స్ మార్క్స్ అనేది, ఆ 23 మార్క్స్ అనేది సరిపోవాలి ఆ 3 సబ్జెక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి లైక్ 3 సబ్జెక్ట్సే ఉన్నాయి, బట్ తనకి ఎక్స్టర్నల్స్లో తక్కువ ఉండేసరికి తనైతే ఎలిజిబుల్ అయితే కాలేదు. తనకి అరౌండ్ 33 or 34 మార్క్స్ వస్తున్నాయి. సో అలా చూసుకోవాలి. లైక్ మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, ఎక్స్టర్నల్ ఇంటర్నల్తో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 12 and 16 మార్క్స్ ఉన్నాయనుకోండి. 12 ఇంటర్నల్లో అండ్ ఎక్స్టర్నల్లో 16 మార్క్స్. సో తనకి ఇంటర్నల్లో ఎక్స్టర్నల్లో టోటల్ కలిపి 26 మార్క్స్ అనేది మినిమం రావాలి. సో 10 మార్క్స్ అండ్ ఇందులో 12 అండ్ ఇంకో సబ్జెక్ట్లో అరౌండ్ 7 ఉన్నాయి. ఎక్స్టర్నల్లో 7 ఉన్నాయి, ఇంటర్నల్లో 19 ఉన్నాయి అనుకోండి. సో ఇంటర్నల్ తెచ్చిపెట్టుకోండి, ఎక్స్టర్నల్ది కావాలి కదా. సో ఇలా ఉంటాయి అన్నట్టు లైక్ కొన్ని పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో మీకు ఆ 23 గ్రేస్ మార్క్స్ అనేది కరెక్ట్గా మీ సబ్జెక్ట్కి సరిపోతే యూ కెన్ అప్లై ఫర్ ద గ్రేస్ మార్క్స్. There is no need to worry about this. And Srikanth Yadav bro, I have 2 backlogs ఉన్నాయి. ఎక్స్టర్నల్లో ఒక సబ్జెక్ట్లో 13 అండ్ అనదర్ సబ్జెక్ట్లో 17. am I eligible for the grace marks? సో 2 backlogs ఉన్నాయి. ఓకే, 18, 19, 20, 21, 22. ఓకే, 9, 12. Yes, you can apply for the grace marks.
గ్రేస్ మార్క్స్ ఎప్పుడు వస్తాయి సార్? గ్రేస్ మార్క్స్ సో మనకి ఆల్రెడీ డిక్లేర్ చేశారు కదా! లైక్ గ్రేస్ మార్క్స్ అప్డేట్ గురించి. సో, గ్రేస్ మార్క్స్ అనేది 30, 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. 30 రెగ్యులర్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. సో, మీకు ఇంకా అప్డేట్స్ కావాలంటే మాత్రం ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాక సో, 2025 వాళ్ళకి కూడా ఈ గ్రేస్ మార్క్స్ అప్లికేషన్ యాక్సెప్టెన్స్ ఉంటుంది అని వాళ్ళైతే చెప్తారు. సో, బీ పేషెంట్. కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. ఆ లోపు వచ్చేస్తాయి మనకి. సాయి పటేల్, ఐ హ్యావ్ 3 బ్యాక్‌లాగ్స్. నాకు ఈజీ ఇంటర్నల్‌లో 12 అండ్ ఎక్స్టర్నల్‌లో 16 వచ్చినాయి. ఇప్పుడు 12 మార్క్స్ యాడ్ చేసుకుంటే రిమైనింగ్ 18 సబ్జెక్ట్స్‌కి మార్క్స్ యాడ్ చేసుకోవచ్చా? నో, అట్లా కాదు. లైక్ ఏంటంటే లైక్ ఒకటేసారి అన్ని సబ్జెక్ట్స్‌కి మీరైతే యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే వీలు ఉండదు. సో, మీరు అన్నీ ఒకే సబ్జెక్ట్‌కి లైక్ అన్ని 30 గ్రేస్ మార్క్స్ అనేది 3 సబ్జెక్ట్స్ సరిపోతే యూ కెన్ అప్లై. లేదు అంటే మాత్రం 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ బ్యాక్‌లాగ్‌లో క్లియర్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఆర్ ఎల్స్ అలా కూడా మా వల్ల కాదు అనుకుంటే మాత్రం సో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ ఈ హైయెస్ట్ మార్క్స్ వచ్చేదాకా ట్రై చేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్‌కి లైక్ 6 ఉన్నాయనుకోండి ఎక్స్టర్నల్‌లో. హైయెస్ట్ లైక్ రెగ్యులర్‌లో కానీ, సప్లీలో కానీ అన్నిట్లలో 6 మార్క్సే ఉన్నాయి. అండ్ ఇంకో సబ్జెక్ట్‌లో 7 ఉన్నాయి. హైయెస్ట్ 7 వచ్చినాయి. ఇంకో సబ్జెక్ట్‌లో 10 వచ్చినాయి. సో, వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉండదు కదా! లైక్ అరౌండ్ 35, 40 మార్క్స్ కావాలి టోటల్ 3 సబ్జెక్ట్స్‌కి. సో, మనకున్నయే 3 సబ్జెక్ట్‌కి 30 మార్క్సే ఉన్నాయి. సో, ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో, మోస్ట్ ఏంటంటే అప్పుడు లైక్ మీరు హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోండి. లైక్ 15, 16 అలా 15, 16, 17 అలా తెచ్చుకున్నారనుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక సబ్జెక్ట్‌కి అప్లై చేసి మిగతా సబ్జెక్ట్‌కి అలా ఉండదు. వన్స్ మీరు ఒకసారి అప్లై చేస్తే మాత్రం ఈ సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ అనేది ఏ ఎగ్జామ్‌కి అయితే మీరైతే ఎలిజిబుల్ కాదు అండ్ ఎలిజిబిలిటీ అయితే ఉండదు. సో, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఎనీ ఎంబీఏకి గ్రేస్ మార్క్స్ అయితే లేవండి. నో ప్రాబ్లమ్. నో బ్రో, ఇంటర్నల్‌లో 12 అండ్ ఎక్స్టర్నల్‌లో యెస్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. అండ్ 21, 22 ఆర్‌సీ, ఆర్‌వీ రిజల్ట్స్ కూడా వెరీ సూన్ దే విల్ బీ డిక్లేర్డ్ ఫర్ దట్. బ్రో ఇంటర్నల్‌లో 14 ఉన్నాయి. ఎక్స్టర్నల్‌లో 13 ఒకటే ఉంది. 13 మార్క్స్ పెట్టుకోవచ్చు కానీ మిగిలినవి ఇంటర్నల్‌లో పెట్టచ్చా? నో, యాక్చువల్లీ ఎక్స్టర్నల్‌లోనే యాడ్ చేశారు, నాట్ ఇంటర్నల్. సో, ఇంటర్నల్‌లో కూడా యాడ్ చేస్తారు. కాకపోతే ఇంటర్నల్‌లో యాడ్ చేసేది ఎలాగంటే లైక్ మీకు ఒకవేళ 12, 10 అలా ఉన్నాయనుకోండి ఇంటర్నల్స్‌లో. సో, టోటల్ కలిపి యాడ్ చేశారు ఎక్స్టర్నల్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్‌కి 12 మార్క్స్ వచ్చినాయి ఇంటర్నల్‌లో అండ్ ఎక్స్టర్నల్‌లో 16 వచ్చాయనుకోండి. సరే, తనకి పాస్ కావడానికి టోటల్ వచ్చేసి ఇందులో 10 కావాలి, అందులో 2 మార్క్స్ కావాలి. సో, 12 మార్క్స్ అయితే యాడ్ చేశారు. ఇలాగా ఉంటుందన్నట్టు లైక్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్స్ పాలిసీస్. ఈ కొన్ని వేరియస్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, దిస్ ఈస్ ద కంప్లీట్ వీడియో అబౌట్ ద గ్రేస్ మార్క్స్ ఇంటర్నల్ డౌట్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ. సో, ప్లీజ్ డూ మెసేజెస్. ఇలాగే మెసేజ్ చేయండి. సో, చాలా క్లారిటీగా ఉంటుంది అండ్ క్లారిటీగా కూడా చెప్తాను దీని గురించి. అండ్ ఇవి డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ శ్రీనివాస్ బ్రో, నాకు ఇంటర్నల్‌లో 19 వచ్చాయి. ఎక్స్టర్నల్‌లో 8 వచ్చాయి. నేను ఎలిజిబులా? గ్రేస్ మార్క్స్ ఒకటే సబ్జెక్ట్ ఉంది. యెస్. ఇలా ఇప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు. ఇందులో 19 వచ్చాయి. ఎక్స్టర్నల్‌లో 8 వచ్చినాయి. సో, తినకు ఒకటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో, ఆ 30 గ్రేస్ మార్క్స్ అనేది పనికొస్తాయి. సో, అలాగన్నట్టు. సో, ఇప్పుడు ఈయనకి ఎన్ని గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారంటే సో, అరౌండ్ 18 మార్క్స్ అయితే యాడ్ చేసుకొని మీరైతే పాస్ అవుతారు. సో, ఇలాగ ఉంటుంది అన్నట్టు లైక్ ఈ బ్యాక్‌లాగ్ సిస్టమ్ అనేది అండ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అప్డేట్స్ అనేది. సో, హౌ మెనీ క్రెడిట్స్ రిక్వైర్డ్ టు ప్రమోట్ ఫర్ సెకండ్ ఇయర్ టు థర్డ్ ఇయర్? సో, ఇట్ డిపెండ్స్ అపాన్ చూసుకోవాలి. అండ్ బ్రో, నాకు ఎక్స్టర్నల్‌లో ఒక సబ్జెక్ట్‌లో 8 మార్క్స్, ఇంకో సబ్జెక్ట్‌లో 11 వచ్చాయి అండ్ ఇంకో సబ్జెక్ట్‌లో వాట్ సో, బ్రో, మా కాలేజీలో గ్రేస్ మార్క్స్‌కి అప్లై చేసి వచ్చాము. రిజల్ట్ ఎప్పుడొస్తుందని. సో, ఇది రిజల్ట్ ఎప్పుడొస్తుందని చాలామంది వెయిట్ చేస్తున్నట్టున్నారు కదా! సో, డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్. సో, ఒకేసారి అప్లికేషన్స్ అనేది చాలా వస్తాయి. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిన తర్వాత. సో, దాన్ని 30-40 డేస్ అయితే టైం పడుతుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్‌లీ రెగ్యులర్ వర్కింగ్ డేస్. సో, రెగ్యులర్ వర్కింగ్ డేస్ తోటే పోల్చాలి. అండ్
ఈ 30-40 డేస్ తర్వాత మాత్రమే పీసీసీఎంఐ అలొకేట్ చేస్తారు. సో అది కూడా మీరు చెక్ చేసుకోండి మీ ఆన్లైన్ స్టూడెంట్ పోర్టల్లో మీకు మీ యొక్క పీసీ నెంబర్ కనిపిస్తే మాత్రమే మీ గ్రేస్ మార్క్స్ అనేది అప్లై అయినట్టు, ఆర్ ఎల్స్ కానట్టే. అండ్ ఇది అప్డేట్ గాయ్స్. సో బ్రో నాకు 2 సప్లీస్ ఉన్నాయి 3-2లో అండ్ వన్ సబ్జెక్ట్ 4-2. ఫస్ట్ సబ్జెక్ట్ 3-2 గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా, 4-2 రాసుకోవచ్చా? సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 4-2 ఎగ్జామ్స్ అయితే రాయండి. 4-2 ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి టైం ఉంటుంది. సో దాని తర్వాత కూడా ఇంకో ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే వస్తుంది. సో ఇలాగ అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ గ్రేస్ మార్క్స్ అప్డేట్స్ కానీ ఎనీథింగ్ ఎల్స్. సో ఇవి అన్ని డౌట్స్. సో ఇందులో నేను గ్రేస్ మార్క్ డౌట్. సో ఎనీథింగ్ ఎల్స్ ప్లీజ్ డూ కామెంట్ అయితే చేయండి.